హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది. న్యూమాయిష్ మొత్తం చూసేద్దాం వచ్చేయండి. మేమైతే ఫస్ట్ వెళ్ళగానే ఒక ఛాయ్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే నిలోఫర్కి వచ్చేసాము. కానీ ఇక్కడ టీ అయితే మొత్తం మార్చేశారు. ఫస్టే డిసప్పాయింట్ అయిపోయాము. సో అది పక్కన పెడితే మీకు న్యూమాయిష్ ఎలా ఈజీగా వెళ్ళాలో చెప్తాను అన్నాను కదా షార్ట్ వీడియోలో. ఇప్పుడు చూడండి, నేను ఈజీ వేలో చెప్తాను. మీరు నార్మల్గా మీ వెహికల్స్ మీద వెళ్ళే దానికన్నా ఈజీగా మంచిగా మెట్రో ఎక్కేసి గాంధీ భవన్ దగ్గర దిగేసి అక్కడ మీకు ఎగ్జిట్ వే చూపిస్తూనే ఉంటుంది న్యూమాయిష్కి వెళ్ళేవే. సో అక్కడ దిగేసి హాయిగా గేట్ నెంబర్ 3లోకి వెళ్ళిపోతే మీరు ఈజీగా మొత్తం తిరిగేసి మళ్ళీ అక్కడికే వచ్చేసి హాయిగా మెట్రో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మన వెహికల్స్ మీద వెళ్ళి డిస్టర్బెన్స్ అయ్యేదానికన్నా ట్రాఫిక్కి ఇది చాలా బెటర్. ఇంకా లేట్ అయితే చేయకండి, ఎందుకంటే Feb 15th మనకి ఇది అయిపోతుంది. సో ఏమన్నా ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అన్ని స్టేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కానీ, క్యాండీస్ కానీ, ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఉమెన్స్కి, మెన్స్కి, కిడ్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇంకా మన వాళ్ళకి అంటే లైక్ మన ఏజ్ వాళ్ళకైతే ఇక్కడ టెడ్డీ బేర్ గేమ్స్, లైక్ బాల్ త్రో గేమ్స్, ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి. 500 టెడ్డీ బేర్ గేమ్ అయితే 500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇంకా 150 నుంచి కూడా ఉన్నాయి. నార్మల్గా అక్కడ అదే ప్లేస్లో టెడ్డీ బేర్ లైక్ వితౌట్ గేమ్తో తీసుకోవాలనుకుంటే మనకి 3500కి ఇస్తామని అన్నారు. అదే ఒక 500 ఓచర్స్ అంటే లైక్ ఎట్లా అంటే ఇది బాస్కెట్బాల్ వేయాలి. ఒక 500 పెట్టి అలా తీసుకుంటేనేమో ఒకవేళ విన్ అయితే మనకి 500లోనే టెడ్డీ బేర్ వచ్చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్ ఆడుకోవచ్చు. లాస్ట్ టైం అయితే నేను మా బ్రదర్ని తీసుకొని వెళ్ళాను. తనకి బాస్కెట్బాల్ వచ్చు కాబట్టి తను వేసాడు. సో ఈజీగా టెడ్డీ బేర్ తీసుకొని వచ్చేసాను. కానీ ఈసారి తను లేడు, సో నేనే వెళ్ళి ఆడలేను, గేమ్ అయితే నాకు రాదు కాబట్టి. సో ఇంకా వుడ్కి సంబంధించిన ఐటమ్స్, హ్యాండ్లూమ్ శారీస్, డ్రెస్సెస్ ఇంకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ అయితే అన్నీ బాగున్నాయి, బట్ కాస్ట్ అయితే చాలా ఉంది. ఒక హలీం ఒకటే నాకు బయట ఎంత కాస్ట్ ఉందో అంతే పడ్డది అనిపించింది. మిగతా అన్ని కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. ఇంకా ఉమెన్స్కి అయితే డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇంకా ఇంట్లోకి సంబంధించిన మ్యాట్స్, క్రాఫ్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో కిడ్స్కి అయితే బొమ్మలు కూడా చాలా 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 బాగున్నాయి అక్కడ బొమ్మలు. ఇంకా వెళ్ళి అన్నీ చూసుకోవచ్చు. ఇంకా ఫుడ్ అయితే నేను మోమోస్ ట్రై చేశాను. మోమోస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే ఎక్కువ తిండే పెట్టుకున్నాను నేను కొనుక్కునే వాటికన్నా, ఎందుకంటే నేను తినడానికే వెళ్ళాను అన్నట్టే ఉంది అక్కడ. నేనైతే మ్యాక్స్ అక్కడ ఫుడ్ అయితే నాకు నచ్చినవి అయితే అన్నీ తినేసాను. ఇంకా దేవుడికి సంబంధించిన బుక్స్ కూడా ఇంకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఉమెన్స్ డ్రెస్ మెటీరియల్స్, చికెన్ కర్రీ కుర్తీస్ అన్నీ ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే చాలా హెవీ అనిపించింది నాకు. సో అందుకే నేనైతే ఏం తీసుకోలేదు. ఒక ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను అంతే. ఇయర్ రింగ్స్ కూడా మనకి అక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అంటే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దానివల్ల తీసుకున్నాను. ఇంకా పిస్తా హౌస్లో హలీం తిన్నాము. హలీం అయితే బాగుంది, చాలా బాగుంది. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అయితే హలీం ట్రై చేయండి, ఎందుకంటే ఇప్పుడు బయట కూడా నార్మల్గా దొరకదు మ్యాక్స్. అక్కడ టేస్ట్ బాగుంది, సో తినేయండి. నేను న్యూమాయిష్ అయితే 3 days అవుతుంది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు క్లియరెన్స్ సేల్ నడుస్తుంది. ఎందుకంటే 1 week ఉంది కాబట్టి మొత్తం క్లోజ్ అయిపోతుంది కాబట్టి చాలా చీప్ ప్రైజెస్లో మనకి అక్కడ ప్రోడక్ట్స్ అయితే ఇచ్చేస్తారు. సో మీలో వెళ్ళని వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళైతే తీసుకోండి. చాలా తక్కువ ప్రైజెస్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే దొరుకుతుంది. సో ఇది ఈరోజు సంగతి. థ్యాంక్ యూ ఫర్